ముందుగా అక్కడ సిమెంట్ పరిశ్రమ ఉన్నదా లేదా ఫస్ట్ ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. జనరల్గా అదాని పెద్ద సంస్థ రావణపేటకు వస్తే సంతోషమే, కానీ అది సిమెంట్ రూపంలో రావడం అనేది చాలా బాధాకరం. అసలు సిమెంట్ పరిశ్రమ రామన్నపేట ఎప్పుడైనా ఎంచుకున్నప్పుడు రా మెటీరియల్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటే సిమెంట్ పరిశ్రమ, మరి అక్కడ సున్నపురాయి కానీ లేదా ఏ విధమైన సోర్స్ కూడా లేదు, అయినా సిమెంట్ పరిశ్రమను ఎందుకు ఎంచుకుంటారో అర్థం కాదు. అక్కడ నీరు కాలుష్యానికి కావడానికి కానీ ఆ ప్రాంతం మొత్తం కాలుష్యానికి కావడానికి కారణమైన భావించి అన్ని రాజకీయ పార్టీలు ఒకదాటి పైకి వచ్చి ఇవాళ పరిశ్రమ యాజమాన్యం వెనక్కి పోలే. అక్కడ ప్రజల తిరుగుబాటుతో ఇవాళ అదాని వెనక్కి పోయింది తప్ప అదాని పరిశ్రమ వెనక్కి పోలే. అక్కడ మొత్తం రమణపేటలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు అందరూ కలిసి పోరాటం చేస్తే అప్పుడు పరిశ్రమ వెనక్కి పోయింది. మరి ఇప్పటికీ క్లారిటీగా ప్రకటన చేయలేదు. తక్షణమే ఈ సందర్భం కూడా ఉద్దేశం వీరేశం గారు పిలిచేదంటే ఇది రద్దు అయిందని భావిస్తున్నాం. ఖచ్చితంగా సిమెంట్ పరిశ్రమ రద్దు అవుతుందని చెప్పి ప్రకటన వస్తే ఉపయోగం. రెండోది, ఇప్పుడు డ్రై పోర్ట్ లాజిస్టిక్ పార్క్ అంటున్నారు, అది మేము ఊహించుకుంటున్నదా లేదా ప్రకటన వచ్చిందా? ఒకవేళ వస్తే ఒక పరిశ్రమ ఒక ప్రాంతానికి వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? ఇక్కడ మాకు వచ్చిన సర్పంచులు కానీ చాలా మంది నాయకులు సంతోషపడేది ఏంటంటే మా రావణపేటకు ఒక పరిశ్రమ వస్తుందని. అక్కడ అసలు ఆ లాజిస్టిక్ పరిశ్రమ వల్ల ఏం ఉపయోగం, ఈ జిల్లాకి ఏం ఉపయోగం, ఆ ప్రాంతానికి ఏం ఉపయోగం, ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగమో ముందు స్పష్టంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. చేసినప్పుడు మేము చెప్పడానికి ఉపయోగం ఉంటుంది. మా కోరుకునేది, మా డిమాండ్ ఒకటి, అక్కడ పరిశ్రమ పెట్టినప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అవసరం ఉన్నది, మీరు అక్కడ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, అది కూడా ముందు స్పష్టం చేయాలి. అక్కడ ఎక్కడైనా మరి డ్రై పోర్టుకు సంబంధించి లాజిస్టిక్ పార్క్ వచ్చిందనంటే అది